హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మా ఆవకాయ పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఆవకాయకి మేము జలాలు కాయలను అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అంటే మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా, సో వాటిల్లో ఇవి జలాలు అన్నమాట. ఇవైతే మేము ఇంట్లోనే ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట. నీట్గా కడిగేసి వాటర్ తోటి ఎక్కడ తడి లేకుండా తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మనం ప్రతి ముక్కకి కూడా టెంక ఉండేలాగా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. టెంక లేని ముక్క అయితే త్వరగా మెత్తబడిపోతుంది అనమాట. సో ప్రతి ముక్కకి కూడా టెంక ఉండేలాగా ఇలా మనం జాగ్రత్తగా ముక్కలు అనేవి కట్ చేసుకొని చక్కగా నీట్గా తుడుచుకోవాలన్నమాట. క్లాత్ తోటి వీటిని తుడుచుకొని ఆ టెంక పైన ఉండే లేయర్స్ అన్నీ కూడా మనం తీసేసి రెడీగా పెట్టుకోవాలి. అప్పుడు మామిడికాయ ముక్కలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నె తీసుకొని, ఈ ఆవకాయ పచ్చడి అనేది అంతా కొలతల ప్రకారం ఉంటుందన్నమాట. సో ముందుగా ముక్కలు మనకి ఎన్ని ఉన్నాయి అనేది కొలుచుకొని దాన్ని బట్టి మనం ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగా ముక్కల్లో 1 లీటర్ ఆయిల్ని పోసేసి ముక్కలకి ఆయిల్ పట్టించుకోవాలన్నమాట. అప్పుడు ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుంది. ఈ పచ్చడికి 2 లీటర్ల ఆయిల్ని యూస్ చేశాను నేను. సో ఫస్ట్ 1 లీటర్ అయితే ఇలా ముక్కలకి పట్టించేసాను. మిగిలిన లీటర్ ఆయిల్ పచ్చడి మొత్తం కలిపేటప్పుడు లాస్ట్లో యూస్ చేస్తాం అన్నమాట. మనం ఈ పచ్చడి కలిపేటప్పుడు ఎక్కడ కూడా తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసేసుకోవడమే. సో ముందుగా సాల్ట్, ఆ తర్వాత మెంతిపిండి, ఆవపిండి, అలాగే కారం. సాల్ట్, కారము, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా మనం ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా 1 లీటర్ ఆయిల్ యాడ్ చేసాం కదా, మిగిలిన 1 లీటర్ ఆయిల్ ఇప్పుడే వేసేసుకోవాలి. పచ్చళ్ళన్నిటిలో కూడా చాలా సింపుల్ పచ్చడి ఏదంటే ఆవకాయ అన్నమాట. చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు. మనం ముక్కలు రెడీగా ఉంటే చాలా అంతా అప్పటికప్పుడు ఈజీగా కలిపేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో 2 కారము, 1 ఉప్పు, 1/2 మెంతిపిండి, అలాగే 1 ఆవపిండి ఆ మెజర్మెంట్స్ తోటి కలుపుకున్నాం అన్నమాట. ఈ కొలతలు అనేవి అందరూ కూడా ఒక్కొక్కలాగా వాళ్ళ ఇంట్లో టేస్ట్ని బట్టి కలుపుకుంటారు అన్నమాట. ఇలా చేత్తో కలుపుకుంటే చక్కగా మనకి ముక్కలన్నిటికీ కూడా ఈ ఉప్పు కారాలన్నీ బాగా పట్టేలాగా మనం కలుపుకోవచ్చు. ఈ పచ్చడి మాత్రం మనకి 3 days వరకు ఊరాలన్నమాట. అప్పుడే మనకి 3rd day రోజు మనకి పికిల్ కంప్లీట్గా రెడీ అయినట్లు. సో ఫస్ట్ డే మనకి ఎంత ఆయిల్ వేసినా కూడా మనకు అస్సలు కనిపించదు అనమాట ఆయిల్ అనేది. 3rd day మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఊరుతాయి కదా, ఆ మామిడి ముక్కల్లో నుంచి వచ్చే రసం వలన మనకి పచ్చడి గుజ్జు వస్తుందన్నమాట. సో ఇలా పచ్చడి అంతా కూడా కలిపేసేసి నీట్గా ఒక క్యాన్లోకి పెట్టేసుకుంటున్నాను నేను. తడేమీ లేకుండా ఇలా మొత్తం క్యాన్లో సర్దేసుకుని అలా మూత పెట్టి ఉంచేస్తే 3rd day తీసేయాలన్నమాట. ఈ స్టీల్ వాటిల్లో పెడితే ఏమవుతుందంటే తుప్పు వచ్చేస్తుంది అన్నమాట, రస్ట్ పడుతుంది.
పచ్చళ్ళు అలాంటివి స్టీల్ వాటిలో అస్సలు పెట్టకూడదు మనం. జస్ట్ నేను ఇది 3rd డే వరకు అనేది కాబట్టి ఇందులో పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ 3rd డే పచ్చడి మొత్తం కలుపుకొని ఇంకేమైనా యాడ్ చేయాల్సినవి ఉంటే యాడ్ చేసేసుకొని సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. సో ఇలా పచ్చడిని అంతా కూడా ఇందులో పెట్టేసి మూత పెట్టేయడమే. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా పెట్టుకోవచ్చు ఆవకాయ పచ్చడి. ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. కొలతలు కొంచెం అటు ఇటు అయినా ఏం ఇబ్బంది లేదు. మనం 3rd డే రోజు చూసుకొని మనం టేస్ట్ చేసి ఏం కావాలన్నా కూడా కలుపుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరే. ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మనం పచ్చడి కలిపిన గిన్నె ఉంది కదా, చక్కగా అందులో కాస్త వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎలాగ చేస్తారా పచ్చళ్ళు కలిపినప్పుడల్లా? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. పికిల్ అయితే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. సో నేను ఫస్ట్ డే వెల్లుల్లి కొన్ని వేసాను అనమాట. అంటే అన్నీ వలవడానికి టైం లేదు, సో కొన్ని ఒలిచి వేసాను. సో నేను 2nd డే ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఒలిచేసి ఇలా కలిపాను అనమాట. 2nd డే రోజు పచ్చడి మనకి ఇలా వచ్చింది అనమాట. ఆయిల్ కొంచెం పైకి తేలింది. సో ఈ వెల్లుల్లిని కూడా వేస్తే వాటితో పట్టు ఊరుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది అనేసి వాటిని అలా కొంచెం లోపలికి అలా కలిపాను అనమాట. మరీ అడుగు వరకు కలపలేదు. సో జస్ట్ అలా వేసి కలిపాను. 3rd డే మనము మళ్ళీ పికిల్ని కలపాలి కదా, సో అప్పుడు కలపొచ్చులే, ప్రస్తుతానికి కోరతే కదా అని చెప్పేసి నేను జస్ట్ అలా వేసుకున్నాను అనమాట. మీరు ఫస్ట్ డే వెల్లుల్లి ఒలిచే టైం లేకపోతే చక్కగా కలిపేసి పెట్టేసుకొని తర్వాత రోజైనా కూడా ఇలా ఒలిచి పెట్టుకోవచ్చు మనం. ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన ఇష్టం అన్నమాట, దానికి లెక్క అనేది ఉండదు. మీరు తినే టేస్ట్ని బట్టి ఎన్నైనా 1/2 kg నుంచి 1 kg వరకు ఎన్నైనా మనం ఒలుచుకొని వేసుకోవడమే. సో ఇది 3rd డే అనమాట. పికిల్ చూసారా, నేను పోసిన 2 లీటర్స్ ఆయిల్ అనమాట. సో చక్కగా పైకి తేలింది. ఇప్పుడు మనకి పచ్చడి కంప్లీట్గా ఊరినట్లు 3rd డే. ఇప్పుడు ఒక్కసారి మొత్తం పైనుంచి పచ్చడి అడుగు వరకు కూడా బాగా కలుపుకోవాలి. చూసారా చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో పచ్చడి. ఫస్ట్ డే రోజు మనకి ఇలా గుజ్జు ఓట అనేది ఏం లేదు కదా, 3rd డే రోజుకి చక్కగా ఇలా వస్తుందన్నమాట. ఈ వెల్లుల్లి కూడా ఈ పచ్చడిలో ఊరి చక్కగా ఉప్పు కారం పులుపు అది పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లి అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. సో అందుకే నేను ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పికిల్నంతా కూడా తీసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకుంటాం కదా, సో అప్పటికప్పుడు కలిపిన పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి అనేది కొన్ని రోజులకి ముక్క అనేది మెత్తగా అయిపోతుంది కదా, సో అంత ఫ్రెష్నెస్ ఉండట్లేదు. సో ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్టోర్ చేసుకుంటే మనం చక్కగా ఇప్పుడు తీసుకుని తిన్నా కూడా మనం అప్పటికప్పుడు కలిపిన పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో ఆ ముక్క కూడా చక్కగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో అలా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. సో మీరందరూ కూడా ఆవకాయ పచ్చడి పట్టేశారా? ఆల్రెడీ సీజన్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ అందరూ పట్టేసే ఉంటారు. సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చింది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.